ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ లాస్ట్ మినిట్లో రేపటి నుంచి తెలంగాణ బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కండక్ట్ అవుతున్నాయని తెలుసు కదా. సో లాస్ట్ మినిట్లో ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైనా చూస్తుంటే 50 to 70% సిలబస్ కవర్ అయ్యేలా చూసుకోండి. లాస్ట్ మినిట్ ఒకసారి సబ్జెక్ట్ అంతా ఓపెన్ చేసి ఇంపార్టెంట్ అనుకున్నవి చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ పాస్ట్ పేపర్స్లో నుంచి అవన్నీ ఒకసారి ఫైన్గా చదువుకోండి. కొత్తవి ఏం చదవకండి. లాస్ట్ మినిట్లో బాగా రివైజ్ చేసుకోండి. తర్వాత క్వశ్చన్ పేపర్ చాలా బాగా చదవాలి. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే ఒక 2 times క్వశ్చన్ పేపర్ చదవండి. తర్వాత పేపర్ రిప్రజెంటేషన్ చాలా నీట్గా ఉండాలి. పారాగ్రాఫ్స్ రాయడం, పారాస్ వైజ్ రాయడం అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం బుల్లెట్ పాయింట్స్ లాగా రాయడం, ఈ టైప్లో రాయడానికి ట్రై చేయండి. తర్వాత వాట్ నెక్స్ట్, లాంగ్ ఆన్సర్స్ 2 to 3 sides ఉండేలా చూసుకోండి. షార్ట్ ఆన్సర్స్ 1 నుంచి 2 sides, అంటే ఈ సైడ్ ఇంకా ఈ సైడ్ వచ్చేలా చూసుకోండి. ఇంకా వెరీ షార్ట్ ఆన్సర్స్ ఒకవేళ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా హాఫ్ పేజ్ నుంచి 1 page 1 side మొత్తం వచ్చేలా చూసుకోండి. తర్వాత కలర్ పెన్స్ ఉంటే యూజ్ చేయండి. పింక్ కానీ స్కై బ్లూ కానీ ఇట్లా అండర్లైన్ చేయడానికి అట్లా యూజ్ చేయండి, సైడ్ హెడ్డింగ్స్కి అట్లా. తర్వాత పారాస్ కాకుండా ఫ్లో చార్ట్స్ కానీ తర్వాత పాయింట్స్ లాగా రాయడం కానీ ఎక్కువ ప్రిఫర్ చేయండి. తర్వాత డయాగ్రామ్ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ గీయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. డయాగ్రామ్స్తో పాటు పార్ట్స్ కూడా నీట్గా రాయడానికి ట్రై చేయండి. తర్వాత ఎగ్జామ్ హాల్లో అస్సలు పానిక్ అవ్వకుండా కామ్గా కూల్గా క్వశ్చన్ పేపర్ అంతా చూడండి. పానిక్ అయితే వచ్చిన ఆన్సర్స్ కూడా మర్చిపోతాం. సో అదనమాట. తర్వాత పర్ఫెక్ట్గా వచ్చిన ఆన్సర్స్ ఫస్ట్ రాయండి. తర్వాత లాస్ట్కి సగం వచ్చిన రాని ఆన్సర్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం క్వశ్చన్ నెంబర్ వేయడానికి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ చూసి ఆన్సర్ షీట్ రాసేటప్పుడు వెంటనే ఫస్ట్ ఆన్సర్ ఏదైనా అటెంప్ట్ చేసే ముందు క్వశ్చన్ నెంబర్ వేసే ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. లాస్ట్కి క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత డైరెక్ట్గా ఆన్సర్స్ రాసేసి క్వశ్చన్ నెంబర్ వేయడం మర్చిపోతే మార్క్స్ పోతాయి కదా. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ వేయడం గుర్తుంచుకోండి. బుక్లెట్ మొత్తం నింపడానికి ట్రై చేయండి. ఎక్స్ట్రాస్ వస్తే కూడా ఎక్స్ట్రాస్ రాయండి. బుక్లెట్ మొత్తం నింపమంటే వచ్చింది రాంది అంత రాయమని కాదు. మ్యాక్సిమం అన్ని ఆన్సర్స్ అటెంప్ట్ చేసేలాగా చూసుకోండి. సో ఇది మీకు తెలిసిన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.